ఎగ్జిట్ పోల్స్ 2024 మళ్ళీ మోడీ ప్రముఖ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో బీజేపీ అనుకూలం. సో ఇట్లా అన్నమాట. అన్నింటిలో ప్రతి ఒక్క సర్వే పోల్స్ సంబంధించి ప్రతి ఒక్క సర్వే పోల్స్ కూడా బీజేపీకి అనుకూలంగా ఇస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే 543 స్థానాలు కానీ 272 ఇది మ్యాజిక్ ఫిగర్. సో 272 ఏ పార్టీకి అయితే వస్తే సో ఆ పార్టీ అధికారంలోకి వస్తే, కానీ ఇక్కడ బీజేపీకి మాత్రం 350కి పైగే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే సంస్థ చెప్తున్న పరిస్థితి. ఈ లెక్కన చూసుకుంటే మోదీ వేవ్ చాలా గట్టిగా ప్రజల్లో పోయిందని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అనేది కంప్లీట్ గా 80% కరెక్ట్ ఉంటుంది, 20% అటు ఇటు అయితే కాబట్టి. సో ఇప్పటికైతే ఇంకో 2 రోజులు ఉంది, రేపు వెళ్ళండి. సో 4వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి కౌంటింగ్ అయిపోతుంది కాబట్టి సో చూసాం మనం ఎట్లా ఉండబోతుంది ఆ రోజు మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పటికి మాత్రం మొత్తం స్థానాలు 543, అందులో మ్యాజిక్ ఫిగర్ 272. సో ప్రముఖ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అన్నింటిలోనే బీజేపీకి అనుకూలం. ఎన్డీఏకు 350కి పైన సీట్లు వస్తాయని జోస్యం. ఇండియాకు 150 మించవని అంచనా. దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా, ఉత్తరాదిలోనూ కాషాయ పార్టీకి మెజార్టీ. నివేదికలను విడుదల చేసిన సర్వే సంస్థలు. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ కొలువు తీరబోతుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. నిన్న సాయంత్రం తుది దశ పోలింగ్ ఘట్టం ముగియగానే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్ చూసేందుకు టీవీలు, స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయారు. సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఇండియా కూటమి 150 మించి సీట్లు రావని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో పాటు ఉత్తరాదిలోని బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. సో ఇట్లా అనమాట ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్ చూసుకుంటే అన్ని కలిపి 350 పైన మోదీ సర్కార్ కొత్త అండ్ వేరే ఇండియా కూటమి ఇటు రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు. సో మిగతా అన్ని 150కి పైగా మించవని చెప్పేసి చెప్తున్నాయి. అండ్ ఇతరులకు 10-20 అట్లా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.